మన నెక్స్ట్ సంస్థ ఏం చెప్తున్నాము, గ్రూప్ ఆఫ్ 4. అంటే గ్రూప్ ఆఫ్ 4 ఏంటంటే గ్రూప్ ఆఫ్ 4లో ఉన్నటువంటి ఎన్ని దేశాలు ఉన్నాయి, మొత్తం 4 దేశాలు ఉన్నాయి, 4 కంట్రీస్ ఉన్నాయి. ఆ 4 ఏంటంటే BJIG అనే కోడ్ పెట్టుకుంటాం, ట్రిక్స్ గుర్తు పెట్టుకుంటే దాంట్లో B అనేది ఏంటంటే బ్రెజిల్ అనమాట. బ్రెజిల్, తర్వాత G అంటే జర్మనీ, I అంటే ఇండియా, J అంటే జపాన్ అనమాట. ఈ సంస్థ 4 సంస్థలు ఏర్పడి ఈ 4 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకుంటే ఏంటంటే G4 అనమాట. ఈ సంస్థ ఎందుకు ఏర్పడింది అంటే ఈ 4 సంస్థలు మనకి ఏదైనా ఒక సంస్థలు ఏదైనా టెక్నాలజీ కానీ ఒక దేశం ఇంకొక దేశానికి సహాయం చేయడానికి హెల్ప్ చేసుకున్నామంట. అది ఇన్నోవేషన్ కానీ, టెక్నాలజీ కానీ, తర్వాత ఏదైనా క్రూడ్ ఆయిల్ కానీ, తర్వాత ఫుడ్ కానీ, ఇలా అంటే ప్రపంచంలో ఏదైనా టెక్నాలజీ కానీ మన కొరతగా ఉందనుకో ఈ దేశాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారన్నమాట. అవి డిఫెన్స్ ఆయుధాలు కానీ, వేరే దేశం నుంచి హెలికాప్టర్స్ కానీ, ఇలా ఏంటంటే మనం ఇతర దేశాలు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఏ దేశం వేరే దేశం దేని మీద అటాక్ చేసినా కూడా ఒకరికొకరు తోడుగా ఉండి ఏర్పాటు చేసుకున్నటువంటి ఇది గ్రూప్ 4 అనమాట. ఈ గ్రూప్ 4లో మన కంట్రీస్ ఏంటంటే G4 అనమాట. దీనికి అప్డేట్ ఇంకొక ఏర్పాటు చేసుకున్నది G7. ఈ G7 ఏంటంటే ఇది ఇందులో కూడా గ్రూప్ ఆఫ్ 7. అంటే గ్రూప్ ఆఫ్ 7 అంటే ఇందులో 7 కంట్రీస్ ఉంటారన్నమాట. ఈ 7 కంట్రీస్ కూడా ఏంటంటే ఈ 7 ఏంటంటే ఒకటి వచ్చేసి ఇది కెనడా అనమాట. ఈ 7 కంట్రీస్లో ఉన్నటువంటి కెనడా, సెకండ్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, USA. ఈ 7 దేశాలు కూడా ఏంటంటే ఒక దేశంలో లేనటువంటి ఏదైనా టెక్నాలజీ కానీ, డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, తర్వాత ఆయిల్ కానీ, తర్వాత ఏదైనా ఇంపోర్ట్ చేసుకుందన్నమాట. ఒకరికొకరు లేని అంత వేరే టెక్నాలజీ ఉంది కదా. ఏ దేశంలో అయితే ఇప్పుడు అమెరికా ఉంది కానీ అమెరికాలో ఇప్పుడు గూగుల్ కంపెనీ ఇట్లా మన దేశంలో వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, అదనమాట. ఒకవేళ ఏదైనా దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది అనుకో, అంటే ఏమైనా సమస్య ఫైనాన్షియల్గా ఆ దేశం అంటే ఎకనామికల్గా వీక్గా ఉందనుకో ఈ కంట్రీస్ అన్నట్టు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారనమాట. ఈ దేశంలో ఏదైనా ప్రాబ్లం వస్తున్నారంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కానీ మనం సైన్స్ కానీ చేసుకున్నాం కదా. ఇప్పుడు గ్లోబల్ ఏదైనా డిస్టర్బ్ అవ్వడానికి ఏదైనా అప్డేటెడ్గా ఏదైనా వెపన్స్ తయారు చేసినా కూడా ఇది ఎన్విరాన్మెంట్కి డిస్టర్బ్ అవుతాయని వాళ్ళు ఒకరికొకరు ఒక అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకుంటారు ఈ దేశాలు. ఇలా ఏర్పాటు చేసుకునే కంట్రీస్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ 7 అనమాట. ఈ గ్రూప్ ఆఫ్ 7 చొప్పున ఈ 7 కంట్రీస్ ఉంటాయి. ఇది